భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ఉల్లంఘించి తప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ అయితే ఉల్లంఘించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాటుపడుతుంది. పక్క నుంచి పాకిస్తాన్ దేశ ప్రధాని అయితే మాకు శాంతి కావాలి, కాల్పుల విరమణ చేసుకుందాం, మన ఇద్దరం శాంతియుతంగా మాట్లాడుకుందాం అంటూనే వెనక నుంచి వెన్నుపోటు పొడడం మాత్రం మానట్లేదు. మొన్నొకసారి చేసింది, మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఈ రోజు కూడా అదే పని చేసింది. చర్చలు చేసుకుందాం, మాట్లాడుకుందాం అంటూనే మళ్ళీ రాజస్థాన్ పైన అయితే దాడులకు తెగబడింది. రాజస్థాన్ లోని అలాగే బారాముల్లాలోని కూడా పాక్ డ్రోన్లు అయితే కనిపించగా భారత సైన్యం అయితే దాన్ని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులకు ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అలర్ట్ చేసేందుకు అక్కడ సైరన్ సైతం మోగించారు. మరోవైపు ముందు జాగ్రత్తగా పంజాబ్ లోని పలు జిల్లాల్లోని బ్లాక్అవుట్ అయితే ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వరుసగా మళ్ళీ రెండో రోజు పాక్ కవింప చర్యలు అయితే పాల్పడుతుంది. పక్క నుంచి మోడీతో చర్చలు చేసుకుంటూనే మన ఒప్పందాలు ఏంటి, మనం ఏం మాట్లాడుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుంటూనే పక్క నుంచి ఆ సైన్యం అయితే చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. అయితే దీని అంతటి చూస్తుంటే వాళ్ళకి మనతో సంధి చేసుకునే ఉద్దేశం లేదు. మనల్ని ఆపడానికి మాత్రమే ఇలాంటి పనులు, అంటే మనం చర్చించుకుందాం, ఆపేయండి అని బతిమాలుకుంటూనే వెనక నుంచి వెన్నుపోటు అయితే పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళని అయితే ఊరికనే వదిలితే మాత్రం మనం నాశనం అయిపోతాం. ఖచ్చితంగా మోడీ మాత్రం వాళ్ళని వదలకూడదని కోరుకుంటున్నాం. ఇది నా ఒక్క కోరిక మాత్రమే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.